విశాఖ నగర కార్పొరేటర్ జనసేన నాయకుడు మూర్తి యాదవ్ నవ్వుల పాలయ్యారు. సీఎస్ జవహర్ రెడ్డిపై బురద జల్లేందుకు ఆయన ప్రయత్నించి భంగపడ్డారు. 5 ఏళ్లుగా అన్నవరం, తూడెం గ్రామాల మధ్య భూ వివాదం కొనసాగుతోంది. అయితే ఆ 2 గ్రామాల మధ్య భూ వివాదాన్ని సీఎస్ జవహర్ రెడ్డికి అంటగట్టే ప్రయత్నం చేశారు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్. బాధిత రైతులతో మీడియా సమావేశం పెట్టించి హడావుడి చేశారు. సమావేశంలో జవహర్ రెడ్డి పేరు చెప్పాలని రైతులపై ఒత్తిడి చేశారు ఆయన. సీఎస్ జవహర్ రెడ్డి సుమారు 800 ఎకరాల అసైన్డ్ భూములను బలవంతంగా రాయించుకున్నారని ఆరోపించారు మూర్తి యాదవ్. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా, హైకోర్టు చెప్పినటువంటి తీర్పుకి కూడా వీళ్ళు వెనుకడుగు వేయకుండా బరి తెగించి మరి ఇప్పుడు కొత్త జీవో వచ్చింది, 593 జీవో. దాని ప్రకారం ఈ భూములు మీవి కావు, ఈ భూములు వేరే వాళ్ళు వసమైపోయినాయి అని చెప్పి జిల్లా యంత్రాంగం వెళ్ళి, రెవెన్యూ యంత్రాంగం వెళ్ళి అక్కడికి వెళ్ళి పోలు పాదేటువంటి కార్యక్రమం చేస్తున్నారంటే జవహర్ రెడ్డి వాళ్ళ అనుచరగణం ఎంత స్థాయికి బరి తెగించారో. ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో పేద అమాయక రైతుల్ని వాళ్ళ భూములు కొట్టేయడానికి ఏ స్థాయికి వీళ్ళు దిగజారిపోయి దోచుకోవడానికి సిద్ధపడ్డారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. అయితే సీఎస్ జవహర్ రెడ్డి తమ భూముల మీదకు ఎన్నడూ రాలేదన్నారు రైతులు. తమ భూములు ఎవరికీ అగ్రిమెంట్ చేయలేదని వారు చెప్పారు. తమ భూములు కోర్టు వివాదాల్లో ఉన్నాయని, భోగాపురం ఎయిర్పోర్టుకు వెళ్లడంతో సీఎస్ జవహర్ రెడ్డిపై అనుమానపడ్డామని తెలిపారు రైతులు. మీకు అక్కడ భూమి లేదు, మాది అన్నవరం ఏరియా మంది, మీకు ఇప్పుడు ఇక్కడ మీకు భూమి లేదు, మీకు ఎక్కడో ఉంటే తెచ్చుకోండి అని చెప్పారండి. దానికి తోడు మా ఊరు పెద్ద మనుషులు వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు కలిపి మాకు ఈ అన్యాయం చేయడం బయలుదేరండి. సీఎస్ జవహర్ రెడ్డిపై కార్పొరేటర్ మూర్తి యాదవ్ చేసిన ఆరోపణలకు పార్టీకి సంబంధం లేదన్నారు జనసేన విశాఖ జిల్లా అధ్యక్షుడు వంశీ. మూర్తి యాదవ్ బయట చేసే ఆరోపణలకు జనసేన పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు ఆయన. మీకు అక్కడ భూమి లేదు, మాది అన్నవరం ఏరియా మంది, మీకు ఇప్పుడు ఇక్కడ మీకు భూమి లేదు, మీకు ఎక్కడో ఉంటే తెచ్చుకోండి అని చెప్పారండి. దానికి తోడు మా ఊరు పెద్ద మనుషులు వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు కలిపి మాకు ఈ అన్యాయం చేయడం బయలుదేరండి.